గోదాదేవి కథ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతంలో 8వ శతాబ్దంలో ప్రారంభమైందని అందరూ అనుకుంటారు. కానీ అసలు కథ దీనికి కొన్ని వేల సంవత్సరాల ముందు వరాహ అవతారంలో మొదలైంది. హిరణ్యాక్షుణ్ణి చంపి వరాహస్వామి భూదేవిని తన కోరలతో పైకి ఎత్తారు. లోకమంతా స్వామిని స్తుతిస్తుంది, కానీ భూదేవి మనసులో మాత్రం ఒక్కటే కోరిక. ఇదే రూపంతో నాతో కొంతకాలం ఉండిపోండి అని స్వామిని అడుగుతుంది. స్వామి కూడా సరే అని అంటారు. అలా వరాహస్వామి భూదేవితో శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నప్పుడు మీకు ఏ అర్చన అంటే బాగా ఇష్టము అని భూదేవి అడుగుతుంది. స్వామి దానికి పుష్పార్చన అని సమాధానం చెప్పారు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషత. అంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ అనే పుష్పాలు స్వామికి చాలా ఇష్టం. భూదేవి మీరే జీవితం అనేలాగా అర్చన చేయడానికి నేనెక్కడ పుట్టాలి అని అడుగుతుంది. అప్పుడు స్వామి నువ్వు అయోనిజగా పుడతావు అని వరమిచ్చారు. వరాహస్వామి అక్కడే వటపత్ర సాయిగా ఉండిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత అది అడవిగా మారిపోయి స్వామికి పూజలే లేని సమయంలో కండువు, విల్లి అని ఇద్దరు బ్రదర్స్ పులిని చంపడానికని అడవిలోకి వెళ్తారు. పులి కండుణ్ణి చంపేసి గుహలోకి వెళ్ళిపోయింది. విల్లి అది చూసి ఏడుస్తూ ఉంటే గుహలో నుండి స్వామి ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నీ తమ్ముణ్ణి బ్రతికిస్తా, కానీ నాకు ఒక చిన్న ఆలయం కడతావా అని అడుగుతారు. సరే అని విల్లి అన్నాడు. అంతే, స్వామి కండుణ్ణి బతికిచ్చారు. విల్లి మాట ప్రకారం గుడి కట్టాడు. విల్లి అనేవాడు పుత్తూరు అనే గ్రామంలో గుడి కట్టాడు కాబట్టి అది విల్లిపుత్తూరు అయింది. గరుక్మంతుడి అంశతో పెరియాళ్వార్ పుట్టారు. ఆయననే విష్ణుచిత్తుడు అని కూడా అంటారు. ఆయన పరమ విష్ణు భక్తుడు. విష్ణుచిత్తుడు కృష్ణుడికి ఇష్టము అని పుష్ప తులసి వనాలని పెంచుతున్నాడు. అలా ఒకరోజు తోటలోకి వెళ్తే ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. ఒక అందమైన చిన్న పాప తులసి మొక్క దగ్గర దొరికింది. భూదేవి అంశలో గోదాదేవి అయోనిజలాగా పుట్టింది. ఆమెనే ఆండాల్ అని కూడా అంటారు. గోదా అంటే సంస్కృతంలో భూమి అని అర్థం. తన సొంత కూతురులాగా పెంచుతున్న ఆండాల్ పెరిగి యవ్వనంలోకి వచ్చింది. పుట్టిందే కృష్ణుడి కోసం కదా. ఆ వటపత్ర సాయి అంటే గోదాదేవికి ప్రాణం. స్వామి కోసం కట్టిన పూలమాలని ముందుగా తన మెడలో వేసుకొని జడలో పెట్టుకొని నూతిలో చూసుకొని మళ్ళీ అటు ఇటు వెళ్తూ అద్దంలో చూసుకొని మురిసిపోయి మళ్ళీ బుట్టలో పెట్టేది. అలా విష్ణుచిత్తుడు స్వామికి ఆ మాల తీసుకొని వెళ్తే అర్చకులు అందులో వెంట్రుక చూశారు, కానీ విష్ణుచిత్తుడు గొప్పవారు కదా అని అడగకుండా వెంట్రుక తీసి స్వామికి అలంకారం చేశారు. అలా 3 నెలలు జరుగుతూనే ఉంటే అర్చకులు విష్ణుచిత్తుడికి ఒకరోజు చెప్పారు. అది తెలిసి మాలలు వెనక్కి తీసుకొని ఇంటికి వచ్చారు. ఎవరి జుట్టు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే తన కూతురు అలంకరించుకోవడం చూశారు. ఎంత తప్పు చేస్తున్నావమ్మా, స్వామికి వేసే మాలని ముందు నువ్వు వేసుకుంటున్నావా అని బాధపడి పడుకున్నారు. రాత్రి విష్ణుచిత్తుడి కళ్ళలోకి కృష్ణుడు వచ్చి నాకు నీ కూతురు అలంకరించుకున్న పూలమాలలంటేనే ఇష్టము. ఆమె భూదేవి అంశతో నా కోసమే పుట్టింది. నీ కూతురు వేసుకున్న పూలమాలతోనే నాకు అలంకారం చేయమని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు విష్ణుచిత్తుడు నాకు చెప్తే సరిపోతుందా, అర్చకులకి కూడా చెప్పండి అంటే తర్వాత రోజు కృష్ణుడు అశరీరవాణిగా గుడిలో అందరికీ చెప్పారు. సుడి కొడుత్త పూలమాలై అన్నారు. అంటే ఆమె ధరించిన పూలమాల అని అర్థం. విష్ణుచిత్తుడు అమ్మ నీకు పెళ్లి వయసు వచ్చింది అంటే విష్ణుమూర్తినే భర్తగా పొందాలి అనుకుంటున్నా అని గోదాదేవి చెప్పింది. అప్పుడు విష్ణుచిత్తుడు 108 దివ్య దేశాలలో ఉన్న స్వాముల మీద ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తే అదే రూపంలో దేవతలు అందరూ డైరెక్ట్గా వచ్చి లైన్లో నుంచున్నారు. ఆ రూపాలలో గోదాదేవికి రంగనాథ స్వామి నచ్చాడు. అది జరిగి చాలా సంవత్సరాలు అయినా రంగనాథుడు పెళ్లి చేసుకోవడానికి రాకపోతే అమ్మవారు కాత్యాయని వ్రతం చేసి రంగనాథుడి మీద ప్రేమతో 30 పాసురాలు రాసింది. దాన్నే తిరుప్పావై అంటారు. పాసురం అర్థం తెలిసినా తెలియకపోయినా విన్నా పాడినా గోదాదేవి ఎలా రంగనాథుడిని చేరిందో మీరు కూడా ఆ భగవంతుణ్ణి చేరుతారు అని ఫలశ్రుతిలో ఉంది. గోదాదేవిని పెళ్లి చేసుకోవడానికి స్వామి శ్రీరంగం తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. వజ్రవైడూర్యాలు పొదిగిన పల్లకిలో అమ్మవారిని శ్రీరంగానికి తీసుకొని వెళ్లారు. విగ్రహంతో పెళ్లి ఏంటి అని చూడడానికి ఎన్నో వేల మంది జనాలు వచ్చారు. ఇంకా గోదాదేవికి ఉత్సవమూర్తితో వివాహం చేశారు. కానీ ఉత్సవమూర్తి అంటే ఊరికే ఉండదు కదా. ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, అలా ఎన్నో సేవలకి మూర్తిని తిప్పుతూనే ఉంటారు. అది చూసి అమ్మవారు బాధపడింది. ఇలా తిరుగుతూ కాకుండా ఎప్పుడు నాతో ఉండేలాగా స్వామి నాకు కావాలి అని ప్రార్థించి మూల విరాట్ దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి ఆ రంగనాథుడి కాళ్ల మీద పడింది. అంతే, గోదాదేవి స్వామిలోకి అంతర్ధానమైపోయింది. అంత గొప్ప ప్రేమ కథ గోదాదేవిది. అలా అమ్మవారు ఉన్న ఊరు కాబట్టి విల్లిపుత్తూరు కాస్త శ్రీవిల్లిపుత్తూరు అయింది.
ఆ గోదాదేవి ఆల్వార్లలో ఒక ఆమె కూడా. ఎన్నో సంవత్సరాలకి రామానుజాచార్యులు వచ్చి అమ్మ రాసిన తిరుప్పావైని అందరికీ తెలిసేలాగా అనువాదం చేసి ప్రచారం చేయించారు. ఎవరు అయితే ఈ ధనుర్మాసంలో గోదాదేవిలాగా పరమ భక్తితో పూజ చేస్తారో వాళ్ళకి పెళ్లి కాకపోతే మంచి భర్త వస్తాడు, పెళ్ళైన వాళ్ళకి కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడు, ఉద్యోగాలు వస్తాయి, మోక్షం వస్తుంది అని ఇలాంటి ఎన్నో పురాణ కథలు, రామాయణము, మహాభారతం కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.